ఈ హైదరాబాద్ బుక్ ఫేర్కు విద్యార్థులు ఎంత పెద్ద సంఖ్యలో వచ్చినా వాళ్లకు ఉచిత ప్రవేశం. ఒకటేంటంటే ఐడి కార్డు ఎంబడి తీసుకురావాల్సిందిగా మేము మీ ద్వారా తెలియపరిస్తే వాళ్ళు మిస్ కాకుండా వస్తారు. కంపల్సరీగా ఐడి కార్డు తీసుకురావాల్సిందిగా. వాళ్ళందరికీ ఉచిత ప్రవేశమే, వేల మంది వచ్చినా కూడా. అదిగాక మేము 15,000 పాసుల్ని, ఇది ఎందుకు చెప్తున్నానంటే 20,000 పాసుల్ని, ఈ విషయాన్ని ఏదో లాభాని కోసం ఈ బుక్ ఫేర్ నడుపుతుంది కాదు. 20,000 మందిని 20,000 ఇంటూ దగ్గర ఒక పాసు 9 రోజుల చొప్పున అంటే మీకు 40,000 మందిని 9 రోజులు ఉచితంగా దీంట్లో రావడానికి మేము ఒక అవకాశం, వాళ్ళు జర్నలిస్టులే కావచ్చు పాసులు తీసుకొని, అదేవిధంగా ప్రభుత్వ అధికారులే కావచ్చు, అదేవిధంగా సాహితీ మిత్రులు కావచ్చు, అదే రకంగా రచయితలు కావచ్చు, ఈ పాసులు ఒక 40,000 మందికి ఈ సౌకర్యాన్ని మేము కలిగించాం. ఇకపోతే ఏంటంటే దీంట్లో ముఖ్యంగా ఈ హైదరాబాద్ బుక్ ఫేర్ అన్నది ఒక రచయితల కోసము, ఒక బుక్ సెల్లర్స్ కోసము ఇది ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ కార్యక్రమం, సొసైటీ. ఇది మీ అందరి సహకారంతో, రచయితల సహకారంతో మేము ఈ మొట్టమొదటిసారిగా ఉమ్మడి రాష్ట్రంలో 3 షాపులతోని ఇక్కడ మొదలైనటువంటి సెకండ్ హ్యాండ్ పుస్తకాలు ఈ 10 సంవత్సరాల కాలంలో, గత 10 సంవత్సరాల కాలంలో 60 స్టాళ్లకు పోయినాయి. అవి అందరు ఏంటంటే ఇది పాత పుస్తకాల షాప్ లాగా ఉంది, ఇది ఒక బుక్ ఫెస్టివల్. ఇది సాహిత్యకారుల దీన్ని రూపొందించుకున్నటువంటి డిజైన్లో దీన్ని తగ్గించాల్సిన అవసరం ఉందంటే మేమందరి సహకారంతో మొట్టమొదటిసారిగా 40 సెకండ్ హ్యాండ్ పుస్తకాలని మేము వాళ్ళని కన్విన్స్ చేసి వాళ్ళతో ఒప్పించి 40 షాపుల్ని కూడా దీంట్లో తగ్గించడం జరిగింది. ఎందుకంటే ఇది ఉచితంగా ఏదో సెకండ్ హ్యాండ్ పుస్తకాల మేళా కాదు, ఇది సాంస్కృతిక సాహిత్య సంబంధించినటువంటి మేళ కాబట్టి అందరి సూచనల మేరకు మేము ఇది కుదించడం జరిగింది. మీ అందరికి కూడా ఈ 38వ బుక్ ఫేర్ తరఫున, కార్యవర్గం తరఫున ఎప్పటిలాగానే మీ అందరి యాజమాన్యాల ఎడిటర్స్ని మేము ఆహ్వాన పత్రాలు పంపి పర్సనల్గా ఈ బుక్ ఫేర్ ఉన్నతిని మెయిన్ పేజీలో తీసుకురావాల్సిందిగా మేము విజ్ఞప్తి చేశాము. దాంట్లో భాగంగానే అనుకుంటున్నాను ఈ రోజు నుంచి మీరందరూ కూడా ఈ మెయిన్ పేజీలో పంపిస్తే వాళ్ళు కూడా అక్కడ స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారని నిన్ననే మేము కార్యవర్గం అందరి ఎడిటర్లను కలవడం జరిగింది. అదే రకంగా ప్రెస్కు సంబంధించినంత మేరకు మీరు ఎలాంటి లోటుపాట్లు ఉంటే మేము తప్పకుండా మా కార్యవర్గానికి దృష్టికి తీసుకొస్తే, ఎందుకంటే గత 2 సంవత్సరాల నుంచి కూడా ఈ బుక్ ఫేరు ఎట్లా నిర్వర్తిస్తుందో మీరు గమనిస్తూనే ఉన్నారు. అందరూ కూడా దీంట్లో భాగస్వామ్యం చేస్తున్నాం, రచయితల్ని, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ని. మాకు ఇగో పలానా దగ్గర ఈ సౌకర్యం లేదు అని మా దృష్టికి తెలిస్తే మేము తప్పకుండా దాన్ని సరి చేసుకోవడానికి, మా పొరపాట్లు ఏమైనా జరిగితే ఇవి సరిదిద్దుకొని ఈ బుక్ ఫేర్ ఔన్నత్యాన్ని ఎత్తిపట్టడానికి మీ సహకారాన్ని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులకు నమస్కరిస్తూ నేను సెలవు తీసుకుంటున్నా. మా ట్రెజరర్ గారు మాట్లాడతారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. మా ప్రెసిడెంట్ మరియు సెక్రటరీ గారు వీరందరూ మాట్లాడారు చాలా మటుకు. ఇప్పుడు రాబోయే ఈ బుక్ ఫేర్లో 19 నుండి 29 వరకు జరిగే కార్యక్రమాలన్నీ పత్రికా ముఖంగా, ఎలక్ట్రానిక్ ముఖంగా ప్రజలకు అందేటట్టు మీ మీడియా సమాచారం అందిస్తే
వాళ్ళు పుస్తకాలు కొనడానికి కానీ చూడడానికి కానీ ఇక్కడికి రావడానికి వీలు పడుతుంది. అలాగే ఈ ప్రదర్శనలో రోజు సాంస్కృతిక కార్యక్రమాలు, పుస్తకావిష్కరణలు ఇవన్నీ ఎప్పుడు ఉంటాయి. వీటిని చూసడానికి ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల నుండి ఇతర దేశాల నుండి ఇక్కడ చాలా పబ్లిషర్స్ వచ్చారు. ఇక్కడ కేజీ నుండి పీజీ వరకు, ఫిక్షన్ నుండి ఫిలాసఫర్కి అన్ని రకాల పుస్తకాలు ఇక్కడ లభిస్తాయి. కాబట్టి ఎక్కడున్న పుస్తక ప్రియులైనా ఇక్కడికి వచ్చి ఈ పుస్తకాలని ఎన్నో చూడడానికి, మరెన్నో కనువిందు చేసుకోవడానికి, ఎంచక్కా కొనడానికి ఈ ప్రాంగణానికి రండి. ఇదే మీ అందరికి ఆహ్వానంగా మేము భావిస్తున్నాం. అలాగే ఇక్కడికి వచ్చిన అన్ని ప్రచురణలు, అన్ని స్టాల్స్ ఎంచక్కా చూడొచ్చు. రకరకాల పుస్తకాలు పిల్లలకు, పెద్దలకు అన్నీ ఉంటాయి. కాబట్టి ఈ సందర్భంగా అందరికీ పాఠ్య పుస్తకాలతో పాటు జనరల్ పుస్తకాలు, సైకాలజీ, అన్ని రకాల పుస్తకాలు ఉంటాయి. కాబట్టి కాలేజీలు, లైబ్రరీలు, స్కూల్స్, ముఖ్యంగా తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలను తీసుకొని ఈ ప్రాంగణానికి వస్తే ఎన్నో రకాలైన పుస్తకాలు వాళ్ళకు చూడడానికి, కొనడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీ మీడియా ముఖంగా వాళ్ళందరికీ ఆహ్వానం పలుకుతున్నాం. ధన్యవాదాలు. మరో మా ఉపాధ్యక్షులు శోభన్ బాబు గారు. మీడియా మిత్రులకి, వేదిక మీద ఉన్న పెద్దలకి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. మా కమిటీ వాళ్ళు అన్ని విషయాలు చెప్పారు మీకు. ముఖ్యంగా దీనికి టైమింగ్స్ కూడా చెప్తా. ప్రతిరోజు 1 గంట నుంచి 9 గంటల వరకు జరుగుతుంది డైలీ. ఇది కామన్. ఒకళ్ళు 10 గంటలకు వచ్చి ఓపెన్ చేయమంటారు. అట్లా కాకుండా ప్రతిరోజు కూడా 1 to 9 పేపర్లో క్లియర్గా రాయండి సార్. అలాగే మన సార్ చెప్పారు ఇంతకుముందు, కాలేజీ విద్యార్థులకి, స్కూల్ విద్యార్థులకి ఐడి కార్డుతో ప్రీ ప్రవేశం ఉంటుంది. అందరికీ నమస్కారం. ఓకే. సూరిబాబు గారు మా జాయింట్. మిత్రులారా, ఇంతకుముందు చెప్పినట్టుగా అన్ని విషయాలు మీడియాలో కవర్ చేస్తారని ఆశిస్తున్నాము. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. అన్ని రోజులు 1 గంట నుంచి 9 గంటల వరకు ఉంటుంది. ఇది అందరికీ సౌకర్యవంతంగా ఉంటుందని కమిటీ నిర్ణయించి ఈ టైం ఫిక్స్ చేశాం. లాంగ్వేజెస్ 17 స్టేట్స్, మొత్తం 17 రాష్ట్రాల నుంచి 13 లాంగ్వేజ్ల పుస్తకాలు మన ఈ బుక్ ఫేర్లో కొలువుదీరున్నాయి. ఇక్కడ మన హైదరాబాద్ మినీ ఇండియా లాగా అందరూ ఉంటారు. కాబట్టి ఇక్కడ వాళ్ళు వస్తారు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి బుక్ ఫేర్కి వచ్చి పుస్తకాలను కొనుగోలు చేసే అవకాశం ఉంది. $260 subjects, all subjects. ఐడి కార్డు ఉంటే దీంట్లో ఫ్రీ ఎంట్రీ ఉంటుంది. ఓకే చెప్పండి. ఇక్కడ పిల్లలు ఆడుకోవడం కోసం ఫస్ట్ టైం ఒక ఆట స్థలం, స్టూడెంట్స్ స్పెషల్ డిస్కౌంట్ మొత్తం 15% ఉంటుందండి. ఇంకా ఎక్కువ కొనుగోలు చేస్తే ఒక 5,000 అబోవ్ చేస్తే 15-20% కూడా డిస్కౌంట్ ఆఫర్ చేస్తారు పబ్లిషర్స్. అది అందరూ ఇస్తారని చెప్పము, కొంతమంది ఇచ్చే అవకాశం ఉంటుంది. అందరూ ఇస్తారని చెప్పలేము. వాళ్ళ దీన్ని బట్టి వాళ్ళు ప్లాన్ చేసుకొని ఇస్తుంటారు డిస్కౌంట్. కానీ ఓవరాల్గా 10% డిస్కౌంట్ మాత్రం ఉంటుంది. మినిమం 10% డిస్కౌంట్ ఇస్తారు. టికెట్ ₹10 ఎంట్రీ ఫీ. అలాగే టికెట్కు సంబంధించిన బారులు తీరి కొంచెం ఇబ్బందికరంగా గత 2 సంవత్సరాల నుంచి కనిపిస్తుంది. మనకు జనాలు ఎక్కువగా వస్తున్నారు కాబట్టి ఈసారి మేము స్కానర్స్ కూడా పెట్టాము. మామూలు మాన్యువల్ టికెట్తో పాటు స్కానర్లు కూడా పెట్టాము. ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా 5-10 నిమిషాలు అక్కడ నిలబడి క్యూలో ఉండాల్సిన అవసరం లేకుండా ఆ ఏర్పాటు ఈసారి చేసాము. ఇమ్మీడియట్గా టికెట్ తీసుకొని స్కాన్ చేసుకొని లోపలికి వచ్చే అవకాశం ఈసారి ఉంటుంది. ఇప్పుడు పైరసీ గురించి ఒకటి చెప్పాలి. లాస్ట్ ఇయర్ పైరసీ
అమ్ముతున్న స్టాల్స్ని నిషేధించాం, ఒక 3 స్టాల్స్. ఈసారి ఆల్రెడీ కొంతమంది డౌట్ ఉన్న వాళ్ళని పిలిపించి మాట్లాడాం. మీరు పైరసీ అమ్ముతున్నట్టుగా మాకు సమాచారం ఉంది, మీరు అలాంటిది ఇక్కడ బుక్ ఫేర్లో జరిగితే మాత్రం ఇమ్మీడియట్గా సీజ్ చేస్తామని చెప్పేసి పైరసీ బుక్స్ ఇక్కడికి రావు, క్వాలిటీ బుక్స్ వస్తాయి, ఒరిజినల్ బుక్సే వస్తాయి. ఈసారి నేషనల్ పబ్లిషర్స్ కూడా ఎక్కువ మంది ఈ బుక్ ఫేర్లో పాల్గొంటున్నారు. మీరే వచ్చి కవర్ చేసేటప్పుడు మీకు కనిపిస్తాయి ఎవరెవరు ఉన్నారు, ఎవరు వస్తున్నారు అని. అలాంటి ఇబ్బందులు అంటే పైరసీ కానీ లేకపోతే సెకండ్ హ్యాండ్ వాళ్ళు కొంత ఇబ్బందికరంగా బయట పెట్టడం, లేకపోతే వాళ్ళు నేమ్ బోర్డు పెట్టి 5 రూపీస్ 10 రూపీస్ అనే పద్ధతుల్లో పెడుతుంటారు, దాన్ని కూడా మేము నిషేధించాం. ఈసారి ఎట్లాంటి ఇవి జరగవు. అన్ని నిబంధనల ప్రకారం ఏదైతే మా డైరెక్షన్ కమిటీ ఇచ్చిందో దాని ప్రకారమే స్టాల్స్ వాళ్ళు నడుచుకుంటారని చెప్పేసి ఆశిస్తున్నాం. ఖచ్చితంగా ఆ రకంగా మేము మెయింటైన్ చేస్తాం. పోయిన లాస్ట్ బుక్ ఫేరు 10 lakhs వచ్చారు. దాదాపుగా ఈసారి 10 నుంచి 15 లక్షల మంది వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే గత బుక్ ఫేర్లో చూసాము, ఐటీ సెక్టారు, యంగ్ పీపుల్ మాకు వచ్చిన దాంట్లో 30-35% వచ్చారు. ఎప్పుడూ లేదు ఇంత యంగ్ పీపుల్ వచ్చి పుస్తకాలు కొనే సాంప్రదాయం ఇంతకుముందు బుక్ ఫేర్లో ఎప్పుడూ జరగలేదు. గత సంవత్సరం జరిగింది, ఈ సంవత్సరం కూడా ప్రత్యేకంగా ఐటీ సెక్టారు, ఐటీ పీపుల్ ఏ ఏరియాలు ఉంటారో ఆ ఏరియాలో ప్రత్యేకంగా మేము పబ్లిసిటీ కూడా పెంచాం. వాళ్ళు వచ్చే విధంగా మేము ఈ ప్లాన్ చేసుకొని ఎక్కువ మందిని యూత్ను ఆకర్షించడం కోసం బుక్ ఫేర్ ప్రయత్నం చేస్తుంది. మొత్తము ఈ కార్యక్రమంలో సుమారుగా 350 పైగా రచయితలు, కవులు దీంట్లో పాల్గొనేటట్టు చేస్తున్నాం. 350 పైగా సినీ ప్రముఖులు, అదే రకంగా ప్రముఖ రచయితలు, కవులు, బుద్ధిజీవులని, కళాకారులను ఈ వేదిక మీదకి తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అవి కొంతమేరకు 50% అది జరిగింది. ఇకపోతే ఏంటంటే మీ మీడియా ద్వారా అందరికీ, పబ్లిషర్స్కి, ఇక్కడ బుక్ స్టాల్స్ మీద అప్లై చేసిన వాళ్ళందరికీ కూడా ఏంటంటే ఈ ప్రదర్శనలో పుస్తకాలు తప్ప ఇంకా ఏ పెట్టినా, వస్తువులు పెట్టినా ఇక్కడ ఇమీడియట్గా షాపును మూయించి తెస్తాం. ఇది పుస్తక ప్రదర్శన. ఎన్ని భావజాలాలు ఉన్నప్పటికీ ఆ భావజాలాలకు ప్రతిబింబించే పుస్తకాలు మాత్రమే ఇందులో ప్రవేశం ఉంది. ఈ పుస్తక ఫేర్లో ఏ మత ప్రచారాలు చేయడానికి కూడా మేము ఆల్రెడీ మా అప్లికేషన్లో రాసినాము. మత ప్రచారాలు చేయడానికి తావు లేకుండా తగు జాగ్రత్తలు కూడా మేము తీసుకుంటున్నాం. ఒకవేళ అలాంటివి ఉంటే ఇమీడియట్గా చర్యలు తీసుకుంటాం. వాళ్ళు అండర్టేకింగ్ ఇచ్చారు, మేము ఇవి తప్పితే మీరు నిషేధించే మేము ఒప్పుకుంటున్నామని వాళ్ళు అండర్టేకింగ్ తీసుకున్నాము. భవిష్యత్తు అంటే అలాంటివి జరగకుండా ఉంటాయన్నది మేము భావిస్తున్నాం. 367 స్టాల్స్ని 68 ఇంక్లూడింగ్ గవర్నమెంట్ స్టాల్స్ 368. దాంట్లో భాషా సంస్కృతి సమాఖ్య శాఖ, అదేవిధంగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు, IMPR, టూరిజము, ఆయనక ఈ లైబ్రరీసు. అదే రకంగా దీంట్లో ప్రధానంగా ఇవాళ ప్రభాత బేరీ అన్నది ప్రభుత్వ కార్యక్రమం. ఏంటంటే ఈ యువతలో ఉన్నటువంటి చెడు అలవాట్లు, రుగ్మతలకు వ్యతిరేకంగా ఇక్కడ వాళ్ళు ఏర్పాటు చేయడానికి వాళ్ళు దానికి ప్రభాత బేరీ అని నామకరణం కూడా చేశారు. దానికి సంబంధించిన ఇవి కూడా ఇక్కడ పెట్టడానికి మంత్రివర్యులు కోరడం జరిగింది. మేము దానికి ఒప్పుకోవడం కూడా జరిగింది. ఒక్కటేనండి ఇక్కడ ఒకటండి ఫుడ్ స్టాల్ కి సంబంధించినంత మేరకు ఏంటంటే దాన్ని విశాలం చేశాము. ఫుడ్ స్టాల్ ముందట సుమారుగా 35 ఫీట్లు బై
120 feet వెడల్పుగా దానికి విస్తరించడం కూర్చోవడానికి. మీరు అన్నటువంటి బయటకు వచ్చిన తర్వాత మూత్రశాలలు దానికి సంబంధించి ఏంటంటే ఫుడ్ స్టాళ్ళు పక్కన ఒక మొబైల్ని పెట్టాము. అదే రకంగా గతంలో ఒకవైపు ఉండే, ఇప్పుడు రెండు వైపులా, అంటే ఇక్కడ వచ్చిన వాళ్ళు ఇక్కడ వెళ్ళటానికి, అక్కడ వెళ్ళడానికి ఇరువైపులా ఈ మూత్రశాలని ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్ని ఏర్పాటు చేసినప్పటికీ కూడా ఒక్క 15 లక్షల మంది, 10 నుంచి 15 లక్షల మంది వస్తున్నప్పుడు దాంట్లో ఎంతో కొంత లోటుపాట్లు ఉంటాయి. అవి సరి చేసుకోవడానికి, దాని మెయింటెనెన్స్ ఎప్పటికప్పుడు చేయడానికి ఏంటంటే మేము తగు జాగ్రత్తలు అయితే దాని మీద ఒక కమిటీని వేశాము. ఎప్పటికప్పుడు దాన్ని పర్యవేక్షిస్తూ, ఎందుకంటే మాకు ఎప్పుడు ప్రతి సంవత్సరం ఇది లోటుగా ఉంది, ఎంత పెద్దగా చేసినా దీన్ని లోటును పూడ్చుకోవడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము. మీకు మేము అప్పీల్ చేస్తున్నాం ఏంటంటే ఎలాంటి మీ దృష్టికి వచ్చినా ఇక్కడ మా ఆఫీస్ ఉంటుంది, ఫీడ్బ్యాక్ ఇస్తే మేము సరి చేసుకుంటాం. ఇది లేదు అది లేదని ఇంత పెద్ద బుక్ ఫేర్ జరుగుతున్న క్రమంలో చిన్న పొరపాటు జరుగుతాయి. దాన్నే మనము హైలైట్ చేస్తుందంటే ఇంతకాలం కష్టపడ్డటువంటి హైదరాబాద్ బుక్ ఫేర్ ఇమేజ్ని తగ్గించడం వల్ల అయితే. అవి ఇప్పుడు వాళ్ళవి లాస్ట్ టైం పెట్టిన మూత్రశాలల కాంట్రాక్టర్ ఏది ఉందో ఇది మొత్తానికి ఒక కాంట్రాక్ట్ తీసుకుంటూ వాళ్ళు ఉంటే మాత్రం మీకు ఇవ్వమని చెప్తే అది కూడా వాళ్ళు మార్చారు. చూద్దాం, ఈసారి ఇంకా పర్యవేక్షణ మా కమిటీ సభ్యులతోని జరుగుతుంది. అది మనం ఆలోచించి ఎప్పటికప్పుడు అది డైలీ సాయంకాలం పర్యవేక్షిస్తే రాత్రి క్లీన్ చేసుకోవడం, మళ్ళీ పొద్దున దాన్ని ఉంచడానికి అవకాశం ఉంటుంది. ఇది ప్రకటించేసి 24 కూడా చెప్పేసాను. ఇంకొక మాట చెప్పకండి. చెప్పలేదు ఎంత సేల్ అయింది అనేది మనం చెప్పలేము. మొత్తం టోటల్ ఎంత సేల్ అయింది అడుగుతుంది మేడం. ఈసారి కష్టలేమో అది ఎట్లా మనకు అంచనా ఉండదు. అయితే ఇంకొక విషయము, మా సెక్రటరీ గారు మా ఉపాధ్యక్షులు గారు మిస్ అయినాడు. 24వ తారీఖు నాడు పుస్తకాన్ని ప్రేమించమని, పుస్తకాన్ని ప్రేమిస్తున్నామని, అసలు ఈ సమాజంలో పుస్తకం ఇచ్చేటువంటి ప్రాధాన్యత, అది ఇచ్చేటువంటి వెలుగు ఏమిటో చాటి చెప్పడం కోసం హైదరాబాద్ బుక్ ఫెయిర్ తరఫున బుక్ వాక్ ఒకటి ఏర్పాటు చేస్తున్నాం. లోవర్ ట్యాంక్ బండ్ నల్లపోచమ్మ గుడి ఉంది అక్కడి నుంచి ఇక్కడి దాకా ఆ రోజున 4 గంటలకు 24వ తారీఖు 24 అనుకున్నాము, 4:30. సో దాని నుంచి స్కూల్స్ నుంచి బుక్ లవర్స్, రచయితలు, పుస్తక ప్రేమికులు అందరూ పాల్గొనాలి. మన జర్నలిస్ట్ మిత్రులు అందరూ పాల్గొని దాన్ని బ్రహ్మాండంగా దాన్ని చేస్తే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో పుస్తకం యొక్క ప్రామినెన్స్ ఏమిటో తెలియజెప్పాల్సిన అవసరం ఉంది. సోషల్ మీడియా ప్రపంచం వచ్చింది, మీకు తెలుసు. నువ్వు ఏదో అంటారు, అందరినీ తలదించుకునేటట్టు చేస్తుంది మొబైలు, పుస్తకం తల ఎత్తుకునేటట్టు చేస్తుంది అనేది అనుకుంటున్నాం. మన ఇళ్లల్లో పిల్లలు ఉన్నారు, మన పక్కన పిల్లలు ఉన్నారు, వాళ్ళందరూ కూడా పుస్తకం వైపు మళ్ళీతే బెటర్ సమాజం కోసం ఒకటి ఉంటుంది. దీన్ని మనం అందరం కలిసి జయప్రదం చేద్దాం. ఇప్పటివరకు మా సెక్రటరీ గారు, మా ఉపాధ్యక్షుల వారు, మా వారు చెప్పారు, బుక్కు మిగతా పండుగలు ఏమైనా కావచ్చు గాక పుస్తకాల పండుగ విభిన్నము. దీని ప్రత్యేకత పుస్తకాల దగ్గరికి రావడం, పుస్తకాలను కొనడం, పుస్తకాలను చదువుకోవడం, అటువంటి ఒక సంస్కృతిని ఒకటి చేయటం, ఒక జ్ఞాన తెలంగాణని మనం నిర్మించడంలో భాగస్వాములు కావడం అంటూ ఈ ప్రెస్ మీట్ని ఇంతటితో ముగిస్తున్నాం. భోజనం ఉంది, మనం అందరం కలిసి భోజనాలు చేద్దాం. మీరు వెళ్ళకండి, కొద్దిసేపు ఉండి భోజనం చేసి అందరం కలిసి ఇక్కడి పక్కనే మనం వి గో ఫర్ లంచ్. థ్యాంక్ యూ. లేదు మొత్తం సిటీలో ఒక 30 స్కూల్స్ని
మేము కలిసి అప్పీల్ చేశాం, పిల్లల్ని పంపించండి, మీరు పుస్తక నడక కూడా పంపించండి అని చెప్పేసి అడిగాము. కొంతమంది ఏమో సుఖంగా ఉన్నారు, పంపిస్తూ ఉన్నారు. కొంతమంది కొంచెం ఇబ్బంది అవుద్ది, ఎగ్జామ్స్ టైము, హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పారు. కానీ ఇది పుస్తకం మన ఈ బుక్ ఫేర్ దీనికి సంబంధించిన ప్రాధాన్యత అవి వివరించాము, లెటర్స్ కూడా పెట్టాము. అందుకనే లాస్ట్ ఇయర్ నుంచి కూడా మాకు ఆదరణ పెరిగింది. ఇదేం లేదు, ఖచ్చితంగా జిల్లాల్లో కూడా కొన్ని స్కూళ్ళల్లో కలిసాము. అదేవిధంగా మొత్తం పత్రికా ఎడిటర్లని అట్లాగే మీడియా ఛానల్స్ CEO-లని కూడా మేము అందరినీ కలిసాము. వాళ్ళు కూడా మంచి కవరేజ్ ఇస్తామని చెప్పేసి మాకు మాట ఇచ్చారు. అదే ఈ సందర్భంగా మీకు కూడా తెలియజేస్తున్నాము, మీ యజమాని మీకు మీతో చెప్తుంది, మీరు కూడా ఒకసారి వాళ్ళతో ఇట్లా చెప్పారని చెప్పొచ్చు. అదేవిధంగా మీడియా స్టాల్స్ మేము ఇస్తున్నాం కాబట్టి మీడియా కవరేజ్ రోజు మీరు ఇస్తారు. మీ మీడియా స్టాల్స్లో మీ పత్రికలు ఉండేటట్టుగా రోజు బుక్ ఫేర్ ఆఫీస్కి ఒక 2 పత్రికలు పంపించండి. మా రిక్వెస్ట్ 2 పత్రికల్ని ఇక్కడ బుక్ ఫేర్ ఆఫీస్కి పంపించవలసిందిగా మనవి చేస్తాం. ఈ పత్రిక సమావేశం ముగిసిందని చెప్తూ ఈ లంచ్ చేసుకొని వెళ్ళాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. మనం లంచ్లో తప్పకుండా కలవాలి. లంచ్ మిస్ చేయకండి, రండి అందరం ఏర్పాటు